ఆ ప్రాణి అంబర్ ముఖాన్ని నిమురుతుండగా ఆమె ఒక పీడకలలాంటి మత్తులోకి జారుకుంటుంది. తన కలలో ఆ పెట్టె లోపల నుండి భయంకరమైన గర్జనలు ఆమెకు వినిపిస్తాయి. తప్పించుకోవడానికి ఆమె తన శక్తినంతా కూడదీసుకుని పోరాడుతుంది, కాని ఫలితం ఉండదు. అంబర్ పూర్తిగా నిరాశలో ఉన్న తరుణంలో ఆమె పెదనాన్న అక్కడికి వస్తారు. ఆయన ఆమె గొలుసులను తెంచి బలిపీఠం నుండి కిందకు దించి ఆమె తప్పించుకోవడానికి సహాయం చేస్తారు. అంబర్ మరియు ఆమె పెదనాన్న ప్రాణాలను పణంగా పెట్టి ఆ తలుపును పదే పదే బలంగా ఢీకొంటారు. అంబర్ ఆ తలుపు దాటి బయటకు రాగానే ఆమె పెదనాన్న అకస్మాత్తుగా మాయమైపోతారు. బదులుగా ఆమె తన తల్లి ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని ఉన్నట్లు గమనిస్తుంది. అయితే ఆమెలోని మరొక రూపం బయటి ప్రపంచాన్ని చూడగలుగుతుంది. ఆ వాస్తవంలో ఆమె ఇంకా తప్పించుకోలేదు. ఆమె నిజమైన శరీరం ఇంకా బలిపీఠానికే కట్టేసి ఉంది. అప్పుడే అంబర్కు అసలు నిజం అర్థమవుతుంది. ఆ ప్రాణి ఆమె మనస్సును ఒక కలల ప్రపంచంలోకి లాగేసింది. ఈ పీడకలలో ఆమె తల్లి తనతోనే శాశ్వతంగా ఉండిపోమని అంబర్ను బ్రతిమాలుతుంది. అంబర్ తటపటాయించడం మొదలుపెట్టగానే ఆమె తల్లి బలవంతం చేస్తూ ఆమెను అక్కడే బంధించాలని చూస్తుంది. అంబర్ ఏమాత్రం సంకోచించకుండా ఒక దిండును తీసుకుని తన తల్లి ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేస్తుంది. కలలో తల్లి మరణించిన మరుక్షణమే అంబర్ బలిపీఠంపై ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఆ ప్రాణి తిరిగి రాతిపెట్టెలోకి జారుకుంటుంది. చివరకు ఆ రాక్షసి తన బాధితులను ఒక కలలో బంధించి వారిని అక్కడే ఉంచడానికి వారి ప్రియమైన వారి రూపంలో మారుతుందని, అప్పుడే వారిని తినగలదని వెల్లడవుతుంది. అంబర్ ఒక ముళ్లగదను తీసుకుని ఎదురుదాడి ప్రారంభించింది. మొదట ఆమె బలిపీఠాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన యజమానిని కొట్టిపడవేస్తుంది. ఆపై యజమాని సోదరుడిని గాయపరుస్తుంది. కాని అతను ఆమె ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంటాడు. అతను అంబర్ను కిందకు నెట్టి ఆమె చీలమండపై బలంగా తొక్కడంతో అది విరిగిపోతుంది. అతను ఆయుధాన్ని తీసుకుని ఆమెను చంపబోతుండగా అమ్మాయిలలో ఒకరు అతన్ని ఆపడానికి పరుగెత్తుకుంటూ వస్తుంది. కాని ఆమె మెట్లు ఎక్కకముందే ఆ సోదరుడు ఆమెను కిందకు తోసేస్తాడు. ఆ సోదరుడు తిరిగి గదిలోకి వస్తాడు. అంబర్ త్వరగా ఒక పదునైన గాజు ముక్కను అందుకుంటుంది. వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుండగా ఆమె అతని రక్తనాళాన్ని ఆర్టరీ కోసేస్తుంది. దాంతో అతను ప్రాణముల్లేకుండా కుప్పకూలిపోతాడు. అంబర్ తిరిగి గదిలోకి వెళ్లి యజమాని ఇంకా ఊపిరితో ఉండటం చూసి అతన్ని బలిపీఠానికి కట్టేసి ఆ ప్రాణికి బలిగా ఇస్తుంది. ఆపై ఆమె బేస్మెంట్ తలుపుకు తాళం వేసి విరిగిన చీలమండతోనే తనను తాను ఈడ్చుకుంటూ అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తుంది. కాని అకస్మాత్తుగా అంబర్ తన శరీరం కోలుకోవడం గమనిస్తుంది. ఆమె విరిగిన చీలమండ దానంతటా అదే సరి అవుతుంది. ఆ యజమాని చెప్పినవన్నీ నిజమేనని అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఆ క్షణంలో అంబర్ ఒక దిగ్భ్రాంతికరమైన నిర్ణయం తీసుకుంటుంది.